కానీ మన రబీ కానీ ఎన్నికలకు ముందు మీరు ఇచ్చినటువంటి 10,000కి ఇంకా 5,000 కల్పిస్తామన్న అంశం కానీ అన్ని అంశంలో కూడా పూర్తిగా వైఫల్యం చెంది వారు కనీసం వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూముల్ని తాకట్టు పెట్టి ఈ రోజు ఆ తాకట్టు పెట్టినటువంటి డబ్బుల్ని కూడా ఈ రోజు రైతులకు ఇవ్వనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నదో మీ సభ ద్వారా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, గెలిపించిన ఏ రైతుల ఓట్లతోటైతే వీళ్ళు గెలిచారో ఆ రైతులకు పూర్తిగా ఒకవైపు రుణమాఫీ చేయకుండా మరోవైపు రైతు బంధు ఇవ్వకుండా అదే మాదిరిగా ఈరోజు రైతు కూలీల విషయంలో కూడా వారికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వారిని కూడా మోసం చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, కౌలు రైతులకు డబ్బులు ఇస్తామని చెప్పి కౌలు రైతులను ఐడెంటిఫై చేస్తామని చెప్పినటువంటి మరి ఈ ప్రభుత్వం కౌలు రైతులను కూడా విస్మరించింది అధ్యక్ష. కౌలు రైతుల విషయంలో స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఢిల్లీ నుంచి చెప్పారు అధ్యక్ష. మరి వాళ్ళు పోయి ఓనర్లతో మాట్లాడుకోవాలని అంటారు అధ్యక్ష. ఓనర్లతో ఏం మాట్లాడుకుంటారు అధ్యక్ష? ఓనర్లు వాళ్ళకి వచ్చేటువంటి మరి రైతు బంధువుల నుంచి వాళ్ళకి పంచిస్తారా? మరి ఏ రకంగా ఇది మరి న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మేము ఒకటి అడుగుతా ఉన్నాం అధ్యక్ష, కేవలం రైతులను ఓటు బ్యాంకుగా మార్చుకొని రైతులను మోసం చేసి రైతుల ఓట్లు దండుకొని ఈరోజు అధికారం ఎక్కిన తర్వాత రైతులను విస్మరించడం ఇది నిజంగా బాధాకరం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో మరి రైతులు రేపు క్షమించబోరని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఆ రోజు దేవుళ్ళ మీద ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి గారు 100% అందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు దేవుళ్ళను కూడా మోసం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అధ్యక్ష. మరి దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి 100% రుణమాఫీ చేస్తామని దానికి 42,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుందని చెప్పినటువంటి వ్యక్తి మరి ఆ రోజు గాంధీ భవన్ సాక్షిగా 42,000 కాదు 40,000 సరిపోతాయని చెప్పినటువంటి వ్యక్తి మరి 40,000 కూడా ఈరోజు మంజూరు చేయకుండా కేవలం 26,000 రూపాయలతోటి మరి బయటనైతే 20,000 రూపాయలని చెప్పి ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు, మీరు 26,000 అంటా ఉన్నారు. 20,000 చెప్పినా ఈరోజు 60% మీరు పూర్తి చేశారు, మిగిలిన 40% రుణమాఫీ ఎప్పటి లోపల చేస్తారో చెప్పకుండానే గవర్నర్ ప్రసంగంలో పూర్తి చేసినట్టుగా మీరు అబద్ధాలు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు ఇది ప్రజాపాలన కాదు అధ్యక్ష, ఇది కేవలం మోసాల పాలన లెక్కనే ఉన్నది అధ్యక్ష. రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఏ పనైనా సరే కేవలం మాటలకు మాత్రమే పరిమితం అవుతా ఉన్నది తప్ప చేతులకు మాత్రం మరి ఎక్కడ అవడం లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది పాపాల కాంగ్రెస్ లెక్క ఉన్నది అధ్యక్ష. కేవలం మరి అబద్ధాలు చెప్పి పాపాలు చేసే విధంగానే ఉంది తప్ప మరి అమలు రవ్వంతా మాటలు బారడంతా చేతులు బెత్తడంతా రుణమాఫీనే కాదు, కౌలు రైతులకు రైతు కూలీలకు ఆర్థిక సాయం చేసి రైతు భరోసా పథకం, పంటకు బోనస్ హామీ ఇలా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ సర్కారు మభ్యపెడుతూ మోసం చేస్తోంది. ఇచ్చిన హామీలకు సంబంధించి కాంగ్రెస్ సర్కారు ఇంకా 80,000 కోట్లు అన్నదాతలకు బకాయి పడింది. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసి చిత్తశుద్ధి కూడా కాంగ్రెస్ కుంటే తక్షణమే ఈ వాగ్దానాలను చట్టబద్ధత కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు చట్టబద్ధత కల్పిస్తున్నట్టయితేనే మరి ఎవరికైనా దాని మీద మరి అధికారికంగా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది, రేపు నిలదీసే అవకాశం ఉంటుంది, అవసరమైతే కోర్టు కన్నా వెళ్ళి డైరెక్షన్ తెచ్చే అవకాశం ఉంటుంది అధ్యక్ష. చట్టబద్ధత కల్పిస్తామని చట్టబద్ధత కల్పించకుండా అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి కూడా మరి చట్టబద్ధత కల్పించకుండా మోసం చేయడం ఇది మోసం కాదా అధ్యక్ష? మరి ఇంకేమైతుందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గద్దెనెక్కి 15 నెలలు దాటింది అధ్యక్ష. రైతు హామీల అమలు చేయలేని రాష్ట్ర సర్కారు ఏరు దాటాక ఓడమ